वजीर आईटी व बल्दी नज़्म नफ्स के तारक रामाराव ने कहा कि तेलंगाना आज जो काम कर रहा है वो मुल्क कल करेगा। उन्होंने कहा कि मरकजी हुकूमत तेलंगाना की स्कीमात रैतु बंधु, मिशन भागीरथ और मिशन काकतिया की नकल कर रही है। उन्होंने कहा कि तेलंगाना में दलित ताजरों की हौसला अफजाई की जा रही है। रियासत के ये ताजर मुल्क के लिए एक मिसाल बन रहे हैं। केटीआर ने अपने काबिनी रुफका के ईश्वर और सत्यवती राठौर के साथ बेगमपेट हैदराबाद में महकमा सनत की जानिब से मुनाक़दा अम्बेडकर की यौम पैदाइश की तकरीब में शिरकत की। इस मौके पर टी प्राइड की तरफ से ख्वाहिशमंद कारोबारी अफराद को मराआत और अवार्ड्स दिए गए। तकरीब से खिताब करते हुए केटीआर ने कहा कि तेलंगाना बाबा साहब अम्बेडकर के दस्तूर की वजह से तश्कील दिया गया है। बाबा साहब का ख्याल था कि सबको वोट देने के यकसा हक होना चाहिए। इनकी दूर अंदेशी से खवातीन को वोट डालने का हक मिला है। उन्होंने कहा कि दलित बंधु जैसी स्कीम ने दलितों की जिंदगियों में रोशनी लाई है और बतौर ताजर तरक्की कर रहे हैं। दलित बंधु यूनिट्स को मशवरा दिया जाता है कि वो फील्ड लेवल पर जाकर मुआयना करें। उन्होंने कहा कि तेलंगाना में ज़राई मसनूआत में तवक्के से ज्यादा इजाफा हुआ है। वजीर ने कहा कि कालेश्वरम दुनिया का सबसे बड़ा लिफ्ट इरिगेशन प्रोजेक्ट है जो 4 साल में बनाया गया है। उन्होंने कहा कि अपोजिशन ने कालेश्वरम प्रोजेक्ट को रोकने के लिए कई एक साजिशें की हैं। उन्होंने कहा कि वज़ीर आला के चंद्रशेखर राव इस प्रोजेक्ट के ताल्लुक से पुरउम्मीद थे, जिन्होंने 4 साल में इस प्रोजेक्ट की तकमील को यकीनी बनाया। అందులో వారు అన్న మాట ఏమంటే, మొదటిది ఎవరైనా ఒక వ్యాపారం ప్రారంభించాలి అనుకున్నప్పుడు లేదా దళిత గిరిజన పారిశ్రామికవేత్త కానీ ఒక ఔత్సాహికుడు కానీ ఔత్సాహికురాలు కానీ ముందుకొచ్చినప్పుడు ముందు వాళ్ళను ఆ మూడ్లోకి తీసుకురావడమే కష్టము అనే మాట వారు మాట్లాడినారు. మాతో అవుతుందా, చేయగలుగుతామా, సెల్ఫ్ డౌట్ అంటే నాకే ఉండి మనకి స్వీయ మానసిక ఆందోళన, స్వీయ మానసిక అనిశ్చితి ఏదైతే ఉంటుందో సెల్ఫ్ డౌట్, దాని గురించి మాట్లాడారు. నేను ఆయనకి ఏం చెప్పినా అంటే, కేసీఆర్ గారు తెలంగాణ తెస్తానని బయలుదేరినాడు కూడా సేమ్ స్టోరీ ఉండే. వీళ్ళతో అవుతుందా, వీళ్ళకంత సినిమా ఉందా, వీళ్ళతోని అసలు వీళ్ళకు ఒక రాష్ట్రం అంటూ వస్తే వీళ్ళకి నడుపుకునేంత సినిమా ఉందా, వీళ్ళకని తెలివితేటలు ఏడ్చినాయా, వీళ్ళకి నాయకత్వ పటిమ ఉందా అని మమ్మల్ని కూడా అడ్డం పొడుగు మాటలు చాలా మాట్లాడినరు. కానీ ఇవాళ ఒకనాడు సామెత ఉండేది, వాట్ బెంగాల్ డస్ టుడే ఇండియా డస్ టుమారో అని. ఈరోజు తెలంగాణ బిడ్డ ఎక్కడున్న దేశంలో ప్రపంచంలో గల్లా ఎగిరేసి చెప్పొచ్చు, వాట్ తెలంగాణ డస్ టుడే ఇండియా డస్ టుమారో. తెలంగాణ ఈరోజు ఆచరిస్తుంది, దేశం రేపు అనుసరిస్తుంది అనే మాట ధీమాగా గుండె ధైర్యంతో తెలంగాణ బిడ్డ ఎక్కడున్నా చెప్పవచ్చు. ఇదేదో నేను డైలాగ్ కోసం కొడతలేను, టీవీల కోసం చెప్తలేను, ఈ మాట వాస్తవం. మనం ఇక్కడ రైతు బంధు అని మొదలుపెట్టినాకనే దేశంలో కేంద్రంలో కదలిక వచ్చింది. అప్పుడు పిఎం కిసాన్ అని మొదలైంది, దాని పేరు మార్చుకొని పాపం డైరెక్ట్గా కాపీ కొట్టినామంటే బాగుండదు కదా, కాబట్టి పిఎం కిసాన్ వచ్చింది. మనం ఇక్కడ ఇంటింటికి నీళ్ళు ఇచ్చే మిషన్ భగీరథ అని పెట్టినాకనే 3 ఏళ్లకు అక్కడ కదలిక వచ్చింది. కేంద్రంలో జల్ జీవన్ మిషన్, హర్ ఘర్ కో జల్ అనే ఒక కథ మొదలైంది. మనం ఇక్కడ మిషన్ కాకతీయ పేరిట చెరువులు బాగు చేసుకునే కార్యక్రమం మొదలుపెట్టినాక అక్కడ అమృత్ సరోవర్ అనే కొత్త కార్యక్రమం 4 ఏళ్లకు మొదలైంది. మనం ఇక్కడ అర్బన్ లంగ్ స్పేసెస్, మాకు ప్రతి పట్టణంలో పల్లెల్లో పల్లె ప్రకృతి వనాలు, పట్టణంలో పట్టణ ప్రకృతి వనాలు, బృహత్ వనాలు ఉండాలని చెప్పి మనం స్టార్ట్ చేసిన తర్వాత నగర 1 అని అక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్ట్ ఉన్నది. వాట్ తెలంగాణ డస్ టుడే ఇండియా డస్ టుమారో అని ఉత్తగానే అంటలేను. తప్పకుండా తెలంగాణలో ప్రారంభమైన టీ ప్రైడ్, తెలంగాణ ప్రైడ్, అది ఉత్తగానే పెట్టలే ప్రోగ్రాం పేరు కూడా. తెలంగాణ నుంచి వచ్చే దళిత గిరిజన పారిశ్రామికవేత్తలు బాగుపడితే